వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయేది సింపుల్ అండ్ టేస్టీ మిరియాల రసం. దానికి కావాల్సిన పదార్థాలు ఏవో ఇక్కడ పెట్టాను, స్క్రీన్ మీద ఉన్నట్టుగా మీరు కూడా అలా చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, 10 మిరియాలు, ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ జార్ పట్టుకుందాం. నేను వేయించలేదండి, అన్నీ పచ్చివే. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత నేను పోపులో వేస్తాను కనుక అప్పుడు అవన్నీ వేగిపోతాయి. ఇలా కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోండి, చాలా బాగుంటుంది. రసంలోకి ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కూడా మళ్ళీ కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీలో వేసి ఈ టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఇలా కొంచెం మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తవా ఆన్ చేసుకొని ఒక తవా పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో నేను కొంచెం జీలమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 2 వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం పొడి పట్టుకున్నాం కదండి, ఆ పొడి కూడా వేసి కొంచెం సేపు వేయించాలి. మరలా తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పొడి, అది కూడా వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ మిక్సీ పట్టాను కదా, అది కూడా వేసుకుంటాం. కొంచెం మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చారుకి ఇవన్నీ ముందు ప్రిపరేషన్గా వేయించుకున్న తర్వాత మనం తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమందికి సరిపడా మనం ఐడియాతో దాన్ని 2 గ్లాసెస్ కానీ 3 గ్లాసెస్ కానీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్కి ఈ రసంకి 3 గ్లాసెస్ 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశానండి. ఒకసారి టేస్ట్ చూస్తాను. సాల్ట్ మటుకు కొద్దిగా తగ్గింది, ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఒక 10 మినిట్స్ మనం పొయ్యి మీద వీటిని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవాలి కొంచెం సేపు. ఇదిగోండి ఎంతో సింపుల్గా ఉండే రసం ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కామెంట్స్లో ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.